ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని వింటున్న మీ అందరికీ క్రీస్తు వారి పేరట శుభాది వందనములు తెలియచేస్తున్నాను. భూమి మీద దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి ఆరోగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం ఈరోజు దైవ గ్రంథములో నుంచి కొన్ని విషయాలను నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. భూమి మీద ఉన్న పుస్తకాలు మనిషికి 60 సంవత్సరాలు ఎలా బ్రతకాలో భూమి మీద ఉన్న పుస్తకాలు నేర్పిస్తున్నాయి. కానీ దైవ గ్రంథము మాత్రము ఈ లోకంలో మనకి ఏమీ లేదు అని నేర్పిస్తుంది. మరి భూమి మీద ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు అన్నీ కూడా, ఆ పుస్తకాలలో ఉన్నవంతా కూడా మనకి ఈ లోకములో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉంటే బాగుంటుందని లోకంలో ఉన్న పుస్తకాలు నేర్పిస్తున్నాయి. కానీ బైబిలు మనకి ఏం బోధిస్తుంది అంటే ప్రియులారా, బైబిల్ నువ్వు నమ్ముకుంటే నిన్నెక్కడ తీసుకెళ్తుంది, నిన్ను ఏ స్థలంలో నిలబెడుతుంది, నిన్ను ఎలాంటి వాణ్ణిగా చేస్తుంది అని బైబిల్ మనకు నేర్పుతుంది ప్రియులారా. అందుకే ఎక్కువగా లోక సంబంధమైన పుస్తకాలు చదవటం కంటే బైబిల్ గ్రంథం చదవటం మనకి ఒక అలవాటుగా మారాలి. మనకు అలవాటుగా మారాలి. కానీ లోకంలో ఉంటున్న వాళ్ళు అలవాట్లు ఎలాగున్నాయంటే, ఈరోజు లోకంలో ఉన్నవారి అలవాట్లు ఎలాగున్నాయంటే ఎక్కువగా న్యూస్ పేపర్ చదవటం, పుస్తకాలు చదవటం, వార్తలు వినటం, లోక సమాచారాన్ని మూటగట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. లోక సమాచారాన్ని మూటగట్టుకొని ఏదో తెలివితేటలు సంపాదించుకోవాలి, తెలివితేటలతో వర్ధిల్లాలి, నా దగ్గరే ఎక్కువ జ్ఞానం ఉంది, నా దగ్గరే ఎక్కువగా బుద్ధి ఉంది అని లోకములో బుద్ధిమంతుడవటానికి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ బైబిలులో నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయడు. లోకములో ఎక్కువగా సమాచారాన్ని మూటగట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు. చూడండి, ఒక్కొక్కరు న్యూస్ పేపర్ చదువుకుంటే వాళ్ళకి టిఫిన్ చేయరు. వాళ్ళు న్యూస్ పేపర్ చదవకపోతే టిఫిన్ చేయరు, న్యూస్ చూడకపోతే నిద్ర రాదు, పుస్తకాలు చదవకపోతే వారికి మనసులో ఉండదు. అలాంటి అలవాట్లు సమాజంలో ఒక్కొక్కరికి ఉన్నాయి ప్రియులారా. నీ హాబీస్ ఏంటి అని అడిగితే పుస్తకాలు చదవటం, ఆటలాడటం ఇవన్నీ చెప్తారు. ఇంకొకరు నీ హాబీస్ ఏమని అడిగితే తినటం, మంచిగా తినటం, చక్కగా టూరిస్ట్ వెళ్ళటం అని చెప్తుంటారు. ఎవరిని అడిగినా నీ హాబీస్ ఏంటని అడిగితే నా అలవాటు ఏంటంటే నాకు బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, దేవునిలో నిత్యముగా గడపటం అనేది చాలామందికి రాదు ప్రియులారా. చాలామంది అనటం లేదు ఈ మాట. చూడండి, మన ఇంట్లో కూడా, మన వాళ్ళైనా కూడా, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ నీ హాబీస్ ఏంట్రా అని అడుగుతారు. అలా అడుగుతున్నావంటే వాడు అలా చెప్తున్నప్పుడు నా హాబీస్ ఏంటో తెలుసా? క్రికెట్ ఆడటం, కబడ్డీ ఆడటం, సీరియల్ చూడటం, సినిమాలు చూడటం, వరే నా హాబీరా అంటాడు. కానీ మనిషికి హాబీగా మారవలసింది, మనిషికి అలవాటుగా మారవలసింది ఏంటో తెలుసా? దైవ గ్రంథం. పొద్దున్న లేవగానే బైబిల్ పట్టుకోవాలి. అది అలవాటుగా మారాలి. ఆ అలవాటు ఈరోజు మనకి ఎక్కడుంది చెప్పండి? సమయం ఉన్నప్పుడు బైబిల్ చేతిలో పట్టుకొని, సమయం ఉన్నప్పుడు ఏదో ఒక అధ్యాయాన్ని చదివి, అది కూడా ఫార్మాలిటీస్ కోసం మనం చదువుతుంటాం. చదవకపోతే మళ్ళీ నేను క్రైస్తవుడు కాదేమో అన్న ఫీలింగ్స్తో చదువుతుంటాం ప్రియులారా. మన పిల్లలకు మొదలుకొని మన వరకు మన హాబీస్ ఏంటి అని అడిగితే నాకు పొద్దున్న లేవగానే బైబిల్ చదవటం అలవాటండి, ప్రార్థన చేయటం అలవాటండి, చర్చ్కి వెళ్ళటం అలవాటండి.
ఇంకా సంఘస్థులతో కలిసి పనులు చేయటం అలవాటండి. ఇదిగో నా పోస్టర్లు అంటించటం అలవాటండి. మీటింగులకి పబ్లిక్ని తీసుకురావటం, మీటింగ్లు ఎక్కడైనా జరుగుతుంటే పబ్లిక్ని తీసుకురావటం నా అలవాటండి అని ఈ అలవాట్లు మనకు ఉండాలి. కానీ లోక సంబంధమైన అలవాట్లు మన అలవాట్లుగా మారితే మన జీవితానికి ప్రమాదము. లోక సంబంధమైన అలవాటులు, లోక సంబంధమైన ఉన్నవి, క్రీడాకారులు, ఆటలు, ఇవన్నీ కూడా మనకు హాబీస్గా మారితే ప్రియులారా 60 సంవత్సరాలు వీటి వెనకాలే పరుగులు తీస్తున్నారు. ఈరోజు వీటి వెనకాలే పరుగులు తీస్తున్నారు, వీటి వెనకాలే ఆరాటపడుతున్నారు. నీ కొడుకు ఏం చేస్తున్నాడు రా అని అడిగితే ఫుట్బాల్ ఛాంపియన్ అని ఒకడంటాడు. నీ కూతురు ఏం చేస్తుందంటే రన్నింగ్లో ఫస్ట్ అని ఒకరంటారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మా అబ్బాయి క్రికెట్లోకి సెలెక్ట్ అవుతున్నాడు. చూసారండి, క్రైస్తవుల్ని పలకరించిన కూడా, క్రైస్తవుల్ని కదిలించిన కూడా ఇవే జవాబులు మనకు దొరుకుతున్నాయి ప్రియులారా. అంటే వాళ్ళు నమ్ముకున్న దేవుని పైన వాళ్ళకే నమ్మకం లేక ఒక పాస్టర్ గారు కొడుకు పాస్టర్ అవ్వలసింది పోయి ఇంజనీర్ అయ్యాడు అనుకోండి. ఒక పాస్టర్ గారు కొడుకు పాస్టర్ అవ్వలసింది పోయి ఏదో మెకానిక్ చేశాడు అనుకోండి. అంటే అర్థం ఏంటి తెలుసా? పాస్టర్ గారికి నమ్మకం లేదు తాను చేస్తున్న పనిపైన, దేవుడి పనిపైన తన కొడుకుని నిలబెట్టుకోకుండా ఎక్కడో ఇంజనీరింగ్ చదివించి వేరే దేశానికి సెటిల్ చేసి నీవు అక్కడ ఉద్యోగం చేయరా, నేను ఇక్కడ దేవుని సేవ చేస్తానని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు సమాజంలో. ఇంకా కొందరు ఉన్నారు ప్రియులారా, తండ్రి చక్కగా సేవ చేస్తుంటే తండ్రిని చూసుకుంటూ కుమారుడు కూడా సేవ చేయటం ప్రారంభిస్తాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి సేవ చేస్తున్నప్పుడు వాళ్ళని చూస్తే చాలా ఆనందం వేస్తుంటుంది. మరి ఇంకా కొందరిని చూస్తే తండ్రి ఏమో పాస్టరు, కొడుకేమో ఇంజనీరు. వీళ్ళని చూస్తున్నప్పుడు నిజంగా చాలా బాధేస్తుంటుంది. ఎందుకు తండ్రి తన కొడుకుని తన మార్గములు నడిపించుకోలేకపోయాడు, ఎందుకు తండ్రి తన కొడుకుని తనంతటి వాడిగా చేయలేకపోయాడని ఒక్కొక్కసారి బాధేస్తుంటుంది ప్రియులారా. అందుకే నీ హాబీస్ ఏంటని మనల్ని ఎవరైనా అడిగారనుకోండి, నీ హాబీస్ ఏంట్రా అని మనల్ని ఎవరైనా అడిగితే మనం చక్కని సమాధానం చెప్పే సమాధానం ఎలా ఉండాలంటే అడిగిన వాడికి కళ్ళు జిగేలమని చెప్పాలి. అడిగిన వాడికి కళ్ళు జిగేలమనేలా ఉండాలి. ఎందుకంటే మనం అలాంటి సమాధానం వాడికి ఇవ్వాలి. ఏంటి నీ హాబీస్ అంటే పొద్దున లేవగానే జీవగ్రంథం చదివే అలవాటు ఉంది నాకు, పొద్దున లేవగానే ప్రార్థన చేసే అలవాటు ఉంది నాకు, సంఘస్థులతో కలిసి మీటింగ్కి వెళ్ళే అలవాటు ఉంది నాకు, పోస్టర్లు వేసే అలవాటు ఉంది నాకు, మీటింగులకి వెళ్ళే అలవాటు ఉంది నాకు అని అంటున్నప్పుడు అవతలవాడు నీకు ఇంకేమి ఉత్తరం ఇవ్వడు, అవతలవాడు నీతో ఏం మాట్లాడు, వీడితో మాట్లాడటమే వేస్ట్ అనుకుంటాడు. ఎందుకంటే నీ అలవాటులన్నీ వాడికి ఒక్కటి కూడా మ్యాచ్ కావు. మన అలవాట్లన్నీ ఒక్కటి కూడా మ్యాచ్ కావు. వాడి హాబీస్ ఏంటి తెలుసా? క్రికెట్ అంటాడు, కబడ్డీ అంటాడు, మరి ఆ గేమ్ అంటాడు, ఈ ఆట అంటాడు, ఆ ఆట అంటాడు, అన్నిటి లోక సంబంధమైనవే చెప్తుంటాడు. లోక సంబంధమైనవి చెప్పిన వాడితో నువ్వు దైవ సంబంధమైన హాబీస్ చెప్పావనుకో, దైవ సంబంధమైన హాబీస్ చెప్పితే వాడు పిచ్చోడైపోతాడు. నీతో ఎప్పుడు ఇంకా ఆటల గురించి మాట్లాడు, నీ దగ్గర ఎప్పుడు కూడా హాబీస్ గురించి మాట్లాడు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న ఆటలు పాటలు అన్నిటినీ దేవుడు ఏమన్నాడంటే ఒక్కసారి మరి ఒక సంఘానికి భక్తుడు ఉత్తరాన్ని రాస్తూ ఏమంటున్నాడో 1 కొరింథీయులు రాసిన పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చక్కగా చదువుకుందాం, ఆలోచిద్దాం. ఏంటి నా హాబీస్ అడిగేవాళ్ళు, నీ హాబీస్ అడిగేవాళ్ళు, మనందరి అలవాటులు మారాలి అంటే బైబిల్ గురించి మనం ఆలోచించాలి. బైబిల్లో ఏమని వ్రాయబడిందో తెలుసా? 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము
మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం చక్కగా మనం చక్కగా చదువుకోవాలి. ఎందుకంటే లోకములో ఉన్న ఆటలకి అలవాటైపోయి వాటికి బానిసైపోయావనుకో దేవునికి దూరం అయిపోతావు, ఆరని అగ్గిలోకి వెళ్ళిపోతావు. లోక సంబంధమైన అలవాటులు మన దరిదాపుల్లోకి కూడా రాకూడదు. క్రికెట్ ఏంటి, కబడ్డీ ఏంటి, ఇవన్నీ ఏంటి అసలు ఇంతకీ? నిన్నేమన్నా పరలోకానికి చేరుస్తాయా? ఫుట్బాల్ ఏంటి నిన్నేమన్నా పరలోకానికి చేరుస్తుందా? ఏంటి క్రైస్తవులు కూడా ఆటలకి అలవాటైపోయి బైబుల్ చదువుకుండా, మీటింగులకు వెళ్ళకుండా, సంఘానికి వెళ్ళకుండా, ఆరాధనకి వెళ్ళకుండా లోక సంబంధమైన అలవాట్లకి అలవాటు పడి ఈరోజు మ్యాచ్ ఉంది, ఈరోజు ఫుట్బాల్ ఉంది, ఈరోజు అది ఉంది, గాడిది గుడ్డు ఉంది అని రకరకాలైన ఆటల పేరు చెప్పుకొని దేవునికి దూరమైపోతున్నారు ప్రియులారా. ఈరోజు నేటి తరపు యూత్ ఒక్కసారి మీరు ఆలోచించండి. నేటి తరాన్ని, నేటి యువతరాన్ని ఎక్కడ వైపుకు మళ్ళించాలి అంటే అదిగో వాక్యము వైపుకు మళ్ళించాలి. నేటి యువతరాన్ని ఎక్కడి వైపు తీసుకెళ్ళాలంటే వాక్యం దగ్గరికి తీసుకురావాలి. అది పోయి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఆటలకి బానిసలు చేస్తున్నారు. నీకు ఒకవేళ అంతగా ఆటల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఒక చక్కగా కీబోర్డ్ నేర్పించు, ఒక తబలా నేర్పించు, ఒక ప్యాడ్ నేర్పించు, రిజం ప్యాడ్ నేర్పించు. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్ నేర్పించి నీ కొడుకుని ఒక చర్చిలో వాడుకునేలా చెయ్యి, ఒక మీటింగులో వాడుకునేలా చెయ్యి. ఇది కాకుండా లేనిపోని ఆటలన్నీ నేర్పించి సంఘానికి, దేవునికి, వాక్యానికి అన్నిటికీ దూరం చేస్తున్నావంటే అసలు మన దగ్గర ఎలాంటి ఆలోచన ఉందో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. కొరింథీ సంఘానికి పౌలు గారు ఏమని రాస్తున్నాడు తెలుసా? కొరింథీయులు కూడా ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడిన వాళ్ళు, కొరింథీయులు కూడా ఆటలు పాటలకి అలవాటు పడిన వారు. వాళ్ళతో కూడా ఏమంటున్నాడు తెలుసా పౌలు గారు? 31వ వచనం, 7వ అధ్యాయము 31వ వచనం. ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఇంకా అమితముగా అనుభవింపనట్లును ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలెను. ఎలానగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకమే ఒక నటన. అందులో ఆటలన్నీ కూడా నటన ఆటలు అని చెప్తున్నాను. ఏ ఆటలో పరలోకము దాగి ఉంది చెప్పండి? ఏ ఆటలో నిత్య జీవం దాగి ఉంది చెప్పండి? ఏ ఆటలో నిత్య జీవం లేదు. ఏ ఆటలో పరలోకం కనిపించదు. అన్ని డబ్బులు లంచాలిచ్చి ఆడుతున్నారు ప్రియులారా. డబ్బులిచ్చి ఆడుతున్నారు, డబ్బులిచ్చి సంపాదించుకున్నారు. ఏ ఆట కూడా పరలోకానికి మనల్ని చేర్చదు. ఏ ఆట కూడా మన జీవితాలకు సరిపోవు. ఏదో ఎంటర్టైన్మెంట్ అని వాటికి అలవాటు పడి డ్యాన్స్లు వేసుకుంటూ, ఆటలాడుకుంటూ, పాటలు పాడుకుంటూ దేవునికి దూరం అవుతున్నావు. ఒక్కసారి ఆలోచించు సహోదరా. ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన, సినిమా రంగపు ఒక నటన, రాజకీయం ఒక నటన, ఆటలన్నీ నటన. మరి నిజ జీవితం ఏంటంటారా? నువ్వు దేవుని కోసం బ్రతకటమే నిజమైన జీవితం. నువ్వు దేవునిలో వర్ధిల్లటమే నిజమైన జీవితం. నువ్వు దేవునిలో నిలబడటమే ఒరిజినల్గా జీవితం. పౌలు గారు ఈ లోకాన్ని చూసి ఏమన్నాడు తెలుసా? ఈ లోకములో ఉన్నదంతటిని లోకాన్ని పౌలు గారు పెంటతో సమానముగా ఎంచుకున్నాడంట. పౌలు గారు పెంటగా ఎంచుకున్న దానిని మనమేమో బంగారం అని ఎంచుకుంటే, మనమేమో బంగారులా ఫీల్ అయిపోతే పౌలు గారికి మనకి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించండి.
పౌలు గారికి మనకి ఎంత తేడా ఉంది? పౌలు గారు తన కళ్ళు ముందు కనిపిస్తున్నదంతటి దానిని పెంటగా ఎంచుకున్నాడంట. అదే పౌలు గారు పత్రికలు చదువుతున్న నీవు, అదే పౌలు గారు పత్రికలు చదువుకొని ఆలోచిస్తున్న నువ్వు నేను పౌలు గారిలా ఎందుకు మారలేకపోతున్నాం చెప్పండి? పౌలు గారిలా ఎందుకు మారలేకపోతున్నాం? ఈ లోకపు నటన గతించుచున్నది అని కొరింథీయులకి పదే పదే గుర్తు చేస్తున్నాడు. ఈ లోకములో ఉన్నదంతా నటన. సినిమా రంగం చూడండి ఒక్కసారి. సినిమా రంగాన్ని చూసి ఈరోజు ప్రపంచము చెడిపోతుంది. సినిమా రంగాన్ని చూసి ప్రపంచమంతా తప్పుత్రావ పడుతుంది. సినిమాలు చూసి తప్పుత్రావ పడుతుంది. సినిమాలు కాస్త థియేటర్లో ఉన్న సినిమాలన్నీ కూడా ఈరోజు ఇండ్లలోకి వచ్చేసాయి. ఈరోజు ఇండ్లలోకి జ్వరపడ్డాయి, ఇండ్లలోకి వచ్చేసాయి. ఈరోజు చూడండి, సినిమాలో టాకీస్లో ఉన్న సినిమాలన్నీ ఇండ్లలోకి వచ్చేసి ఇంట్లో శాంతి సమాధానం లేకుండా పోయింది. ఒక్కొక్క సీరియల్ అంట 100 రోజులు ఆడిందంట. సీరియల్ 100 రోజులు ఆడింది, సినిమా 100 రోజులు ఆడింది. మన బ్రతుకులు బాగు చేయటానికి కాదు, మన బ్రతుకులు నాశనం చేయటానికి అవన్నీ ఉన్నాయి. మన బ్రతుకులు నాశనం చేయటానికి ఉన్నాయి అవన్నీ. ఏ సినిమా మన బ్రతుకును బాగు చేసింది? నేను సినిమా చూసి బాగుపడ్డానండి అన్నవాడు ఎవడైనా ఉన్నాడా? నేను సీరియల్ చూసి బాగుపడ్డానండి అన్న స్త్రీ ఎవరైనా ఉన్నారా? సీరియల్ చూసి కుటుంబాలే నాశనం అవుతున్నాయి. అత్త కోడలంట, ఇంకా కొడుకు కూతురంట. ఎన్ని సీరియలు వచ్చి, ఎన్ని సీరియలు పేర్లు వచ్చాయి, ఎన్ని రకరకాలైన పేర్లు వచ్చి ఈరోజు కుటుంబాన్ని సగము వరకు నాశనము చేస్తున్నది ఈ నేటి తరాలలో వాడబడుతున్న సీరియలు, సినిమాలు. ప్రియులారా, నేటి యువతరాన్ని పాడు చేస్తున్నది సినిమాలైతే నేడు కుటుంబాన్ని పాడు చేస్తున్నది సీరియల్. ప్రియులారా, సీరియల్. ఆ సీరియల్ అత్త కోడలకి గొడవలు, కోడలకి మామకి గొడవలు, కోడలకి మరి వదినికి మరిదికి గొడవలు. ఇలా గొడవలు చూపిస్తూ కుటుంబాలలో శాంతి సమాధానము లేకుండా చేసింది ఎవరు అంటే ఈ మీడియా వాళ్ళు, ఈ సినిమా వాళ్ళు, ఈ సీరియల్ వాళ్ళు. వాటి మీద కోపము అని కాదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ డైరెక్టర్సు, ఆ ప్రొడ్యూసర్సు, ఆ యాక్టర్సు, ఆ హీరోలు అందరూ కలిసి సమాజాన్ని ఏమన్నా ఉద్ధరించటానికి కష్టపడుతున్నారా? సమాజాన్ని బాగు చేయటానికి కష్టపడుతున్నారా? లేదు ప్రియులారా. ఒకప్పుడు సినిమాలు చూడండి, ఒకప్పుడు సినిమాలు ఆముడు దూరంలో హీరోయిన్, ఆముడు దూరంలో హీరో ఉండి యాక్టింగ్ చేసేవారు. ఒకరినొకరు టచ్ చేయకుండా యాక్టింగ్ చేసేవారు. ఈరోజు టచ్ లేని సీన్ ఎక్కడుంది చెప్పండి? సగము బట్టలు వేసుకొని సినిమాలో ఈ నేటి యువతరాన్ని పాడు చేస్తున్నారు అంటే దాన్ని మెచ్చుకోవాలా? దాన్ని డిలీట్ చేయాలా? ఏం చేయాలి? మీరు ఆలోచించండి. సాయంత్రం రాగానే ఇల్లాలు ఇంటికి దీపము లాంటిది, కానీ ఆ ఇల్లాలు నేటికి సీరియల్కి అలవాటు పడింది, సీరియల్కు బానిసైపోయింది. భర్తని పట్టించుకోలేకుండా, ఎవరిని పట్టించుకోలేకుండా సీరియల్ అయిపోయేంత వరకు ఆ టీవీకి అతుక్కొని ఉంటుంది ప్రియులారా, అతుక్కొని ఉంటుంది. నిజ జీవితం ఎలా బాగుపడుతుంది చెప్పండి? ఈ లోకపు నటన గతించిపోచున్నది. ఈ లోకములో ఉన్నదంతా నటన. సినిమాలో హీరోయిన్లు అందరూ నటనలే, ఆ సినిమాలో ఉన్న తల్లిదండ్రుల నటనలే. అంత నాటకాలు రంగేసుకొని కెమెరా ముందు 4 గంటలు ఆడి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి సినిమాలో నవ్విస్తారు, ఏడిపిస్తారు, ఆనందింపజేస్తారు, ఆలోచింపజేస్తారు. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే నిజ జీవితంలో చూడండి వారిని, వాళ్ళ నిజ జీవితంలో చూడండి ఎంత భయంకరంగా మారిపోయి ఉంటారు. అలాంటి సినిమాలు, సీరియలు మన కుటుంబంలోకి వచ్చి
అలా సినిమాలు, సీరియళ్ళు మన కుటుంబములోకి వచ్చి ఒక క్రైస్తవ కుటుంబాలని, సమాజంలో ప్రజలని పాడు చేస్తున్నారు అంటే అలాంటి వారికి మళ్ళీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువంట, అలాంటి వారిని ఫాలోయింగ్ ఎక్కువంట, అలాంటి వారికి ఎక్కువ జనాలు వెంబడిస్తున్నారు, అలాంటి వారిని ఎక్కువ జనాలు వెంబడిస్తున్నారు ఈరోజు. మా హీరో అంట, ఆ హీరో ఎలా ఉంటే వీడు అలా ఉంటాడు, ఆ హీరో ఏం చేస్తే వీడు అలా ఉంటాడు, ఆ హీరో బట్టలు ఇప్పుకుంటే ఈడు బట్టలు ఇప్పుకుంటాడు, ఆ హీరో గుండు కొట్టించుకుంటే ఈడు గుండు కొట్టించుకుంటాడు, ఆ హీరో ఎక్కడైనా జంప్ వేస్తే వీడు జంప్ అయిపోతాడు. ఏమంటే ఇన్ని సమాజములో జరుగుతున్నప్పుడు నేటి యువతరాన్ని వాక్యము వైపుకు మళ్ళించటానికి ఎవరు కష్టపడుతున్నారు చెప్పండి? నేటి యువతరాన్ని వాక్యము వైపుకు మళ్ళించటానికి ఏ సంఘాలలో చూడండి, నేడు సంఘాలలో చూసినా కూడా అన్ని సంఘాలలో ఎంటర్టైన్మెంట్, పిల్లలతో డ్యాన్సులు వేయించటము, యువతరంతో డ్యాన్సులు వేయించటము, ఆ యువతరానికి డ్యాన్స్ నేర్పటము. డ్యాన్సులు ఏంటంటే డ్యాన్స్ బేబీ అని డ్యాన్స్ పోటీలు జరుగుతున్నాయి. అది సంఘాలలో కూడా డ్యాన్స్ బేబీ డ్యాన్సర్లాగా డ్యాన్స్ చేయిస్తే ఆ యువతులు అందరూ కూడా రేపు భవిష్యత్తులో డ్యాన్స్కి అలవాటు పడి వాక్యానికి దూరం అయిపోతున్నారన్న సంగతి కూడా తెలియదు. ఏమండి, చిన్నపిల్లలే కాదండి, స్టేజ్ల మీద పెద్దవాళ్ళు, పెళ్ళైన వారు, పిల్లలైన వారు కూడా డ్యాన్సులు వేసుకొని సమాజం ముందు ప్రదర్శిస్తున్నారు అంటే ఏమి నేర్చుకున్నాం మనం బైబిల్లో నుంచి ఏమి నేర్చుకున్నాం, ఏమి నేర్పుతున్నాము సమాజానికి? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఈ లోకపు నటన గతించిపోతున్నది. ఈ లోకములో ఉన్నదంతా నటన, నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ. ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అంతా నటన. ఈ నటనకి అలవాటు పడి ఈ నటనలో మునిగిపోయి ఒకవేళ దేవునికి దూరం అయిపోతే ఆరని అగ్గిలోకి, నరకములోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా డ్యాన్స్ చేయాలి. ఇంకంతే. ఇక్కడ డ్యాన్స్ చేసి అలిసిపోయి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుడు ఊరుకుంటాడా? అక్కడ కూడా నీతో డ్యాన్స్ చేయిస్తాడు నరకములో. ఇక్కడ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని చేసావా, అక్కడ నరకములోకి వెళ్ళిన తర్వాత ఎయ్యరా డ్యాన్స్ అంటాడు. ఇంకా ఎంతకాలం వేయాలి డ్యాన్సు? ఎంతకాలం వేయాలో తెలుసా? జీవితకాలం, అనంతకాలం డ్యాన్స్ వేయాలి. ఇంకా అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎండి బాధలు, పండ్లు కొరకుటాలు. ఈ భూమి మీద దేవుడు నీకిచ్చిన ఆయుష్ కాలాన్ని, ఈ భూమి మీద మనకిచ్చిన ఈ శరీరాన్ని డ్యాన్సులకి అలవాటు చేసి, ఆటలకు అలవాటు చేసి, దేవుడిచ్చిన ఈ అందమైన శరీరాన్ని లోకానికి అంకితం చేసి చచ్చిపోయిన తర్వాత నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నారా? వద్దు ప్రియులారా. మనమంతా దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి. మనమంతా దేవుడి సన్నిధిలోకి వెళ్ళటానికి ఇదిగో దేవుడిచ్చిన 66 పుస్తకాలను చక్కగా ధ్యానించాలి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతా నటన లోకములో నువ్వు బ్రతుకుతున్న కొన్ని రోజులు భార్య ఒక నటన, భర్త ఒక నటన, పిల్లలు నటన, అందరూ నటన. ఒక్కరోజు నీ ఒంటరిగానే ఈ లోకములోకి వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోవాలి, అందరినీ విడిచిపోవాలి. ఈ లోకములో ఉన్నంత కాలము నీతో పాటు ఉన్నవారందరూ కూడా పాత్రదారులు, సూత్రధారులు అంతే. నీ వెళ్ళేది మాత్రం నీ ఒక్కడవే. నీతో ఎవరు రారు ఈ లోకంలో ఉన్నవాళ్ళు, నీతో పాటు ఈ లోకంలో ఉన్నవాళ్ళు. ఒక్కడివే వచ్చావు, ఒక్కడివే వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పాత్రదారులు, సూత్రధారులు, నీతో యాక్టింగ్ చేయటానికి వచ్చారు. అమ్మగా, నాన్నగా, చెల్లిగా, అక్కగా, తమ్ముడుగా, అత్తగా, బావగా అందరూ నీతో యాక్టింగ్ చేస్తారు. కానీ వెళ్ళేది మాత్రం నీ ఒక్కడివే. నీ ప్రయాణం ఎక్కడికి? నీ గమ్యం ఎక్కడికి?
జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ లోకములో ఒక్కసారి ఈ లోకములో కన్ను మూసావు అంటే ఎక్కడికి వెళ్ళిపోతామో ఎవడికి తెలియదు. అందుకే బైబిల్ గ్రంథాన్ని, దేవుడు చెప్పిన మాటల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మనిషికి భవిష్యత్తు తెలియదు, మనిషి భవిష్యత్తు దేవుడికి తెలుసు. కాబట్టి ఆ భవిష్యత్తు తెలిసిన దేవుడు నీ జీవితంలో ఎలా ఉండాలో అని 66 పుస్తకాలను రాయించి నీకు ఇచ్చాడు అంటే చాలా జాగ్రత్తగా దేవుని గురించి ఆలోచించాలని పదే మిమ్మల్ని మనవి చేస్తూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు. సెలవు.